మా అమ్మ మా దగ్గర, నా కూతురు మా అమ్మ రూపంలో శాశ్వత మహారాణిలా. అస్సలాముఅలైకుం దోస్తో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ లేనప్పటి నుంచి మా అమ్మ కువైట్ లోనే పనిచేస్తా ఉన్నింది. ఇంటికి వస్తూ పోతూ అట్లాగే కువైట్ లో చాలా సంవత్సరాలు అయితే పనిచేస్తా ఉన్నింది. అప్పుడు నేను అనుకునే మనసులో, నేను సంపాదించేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి సంపాదించేటప్పుడు ఖచ్చితంగా మా అమ్మని ఇంటికాడే పెట్టి నేను సంపాదించే డబ్బుతో మా అమ్మను మహారాణిలా చూసుకోవాలని చెప్పేసి అనుకున్నా. నాతో పాటు మా అన్న కూడా ఇదే అనుకునేవాడు. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఇదే మాట్లాడుకున్నాం. మనం సంపాదించేటప్పుడు అమ్మను ఇంటికాడే పెట్టి మహారాణిలా చూసుకోవాలరా అని అనుకునే వాళ్ళం. అల్హమ్దుల్లా ఇప్పుడు నేను మా అన్న అలాగే అల్హమ్దుల్లా అల్లా దయతో సంపాదిస్తున్నాము, ఒక స్టేజిలో ఉన్నాము. మేము సంపాదించి అమ్మకు బాగా చూసుకున్నాము, మహారాణిలా చూసుకుందామనే లోపు మా మధ్యన మా అమ్మ శాశ్వతంగా దూరం అయిపోయింది. మా చిన్నప్పుడే నాకు 13 సంవత్సరాలు, మా అన్నకు 19 అట్లా ఉండింటాయి. అలాగా ఆ వయసులోనే మమ్మల్ని శాశ్వతంగా మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. మా చిన్నప్పుడు మా అమ్మ ప్రేమను దూరమైన, మేము పెద్ద అయిన తర్వాత మా అమ్మ ప్రేమను మళ్ళీ దూరమైన. మేము డబ్బు సంపాదిస్తున్నాము, కానీ ఇప్పుడు మా అమ్మను మహారాణా చూసుకునేదానికి మా అమ్మ మా దగ్గర లేదు. అప్పుడు నేను అనుకున్నా, నాకు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మా అమ్మ తిరిగి వస్తుందని చెప్పేసి నేను అనుకున్నా. అలాగే నాకు అల్హమ్దుల్లా అల్లా దయతో ఒక ఆడపాపను, అల్హమ్దుల్లా అల్లా దయతో మా అమ్మ రూపంలో నాకైతే ఒక ఆడపాపను అల్లా ఇచ్చినాడు. నా కూతురు రూపంలో మా అమ్మనైతే చూసుకుంటున్నా. అదే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమిటంటే, ఈ రోజు వచ్చేసి అంటే 23/3/2025. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు చేస్తున్నా, రేపు పోస్ట్ చేస్తా. కాబట్టి ఈ రోజు నా కూతురిది బర్త్డే ఉంది ఈ రోజు. అల్హమ్దులిల్లా ఖచ్చితంగా మీరందరూ నా కూతురికి విషెస్ చెప్పి నా కూతురు సంతోషంగా ఉండాలని దువా చేయండి.